Gaurachandra Hare Rama
Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram. Jaya Krishna Balaram, Jaya Krishna Balaram, Krishna Balaram, Jaya Vrindavana Dham, Jaya Krishna Balaram, Jaya Krishna Balaram, Jaya Gauranta, 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 Jaya Gauranta, Jaya Gauranta. Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Gurudev, 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 Jaya Jaya Gurudev. Just a translation, Divya song. Lord Gauranga is calling, wake up, sleeping souls, wake up, sleeping souls. You have slept so long on the lap of rich Maya. You came into this world with birth and death, saying, My Lord, I will certainly worship you, but you have forgotten this promise and remained in great ignorance. I have descended just to save you. Accept me, who else is your friend? I have brought the medicine for destroying the illusion of Maya. Now pray for this Harinama Mahamantra and take it. Thakur Bhaktivinoda fell at the feet of Lord Gauranga, and after begging for the holy name, he received that Mahamantra. Srila Bhaktivinoda Thakur ki jai. Srila Prabhupada ki jai. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrutyam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayam Mudirahe Nashtaprayeshu Abhadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Sokre Bhaktir Bhavati Nishagi Krishnaya Vasudevaya Devaki Nandanaya Cha Nandagopa Kumaraya Govindaya Namo Namah. Srimad Bhagavatam Karmaskandamu 11th chapter Sri Krishna Dwaraka Nagara Praveshamu Padosaham 1.11.10 Kadam vayam nada chiroshite Kadam vayam nada chiroshite Kadam vayam nada chiroshite tvayi Kadam vayam nada chiroshite tvayi Prasanna drisya kilata pasoshanam Prasanna drisya kilata pasoshanam Prasanna drisya kilata pasoshanam Jive mate sundara hasa sobitam 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 Apashyamana vadanam manoharam Apashyamana vadanam manoharam Iti chodirita vacha Prajanam bhaktavatsalaha Shunvano nugraham društva Vitanvan pavishat puram
వితన్వం ప్రావిశత్పురం కథం వయం నాదాచిదోషితే త్వయి ప్రసన్న దృష్ట్యా కిల తాపశోషం జీవేమ తే సుందరహాసశోభితం అపశ్యమానావదనం మనోహరం ఇతి చోదిరితా వాచా ప్రజానాం భక్తవత్సలః శృణ్వానోనుగ్రహం దృష్ట్వా వితన్వం ప్రావిశత్పురం కథం వయం నాదాచిరోషితే త్వయి ప్రసన్న దృష్ట్యా కిల తాపశోషణం జీవేమ తే సుందరహాసశోభితం అపశ్యమానవదనం మనోహరం ఇతి శోదీరితవాచ ప్రజానాం భక్తవత్సలః శృణ్వానోనుగ్రహం దృష్ట్వా వితన్వం ప్రావిశత్పురం కథం వయం నాదాచిరోషితే త్వయి ప్రసన్న దృష్ట్యా కిల తాపశోషణం జీవేమ తే సుందరహాసశోభితం అపశ్యమానావదనం మనోహరం చోదిరితా వాచా ప్రజానాం భక్తవత్సలః శృణ్వానోనుగ్రహం దృష్ట్వా వితన్వం ప్రావిశత్పురం పరిభాషలు శిల ప్రభుపాదికి కథం ఎట్లు వయం మేము నాదా ఓ దేవా శిరోషితే దాదాపు ఎల్లప్పుడూ పరదేశమున ఉండుటే త్వయి నీవు ప్రసన్న సంతృప్తి దృష్ట్యా సూచన ద్వారా అఖిల సర్వ తాపములు శోషణం హరింపజేయు జీవేమ జీవించగలము తే నీ యొక్క సుందరమైన హాసమయములైన శోభించు అపశ్యత దర్శించకుండా వదనం ముఖమును మనోహరమైన ఇది ఈ విధముగా చ మరియు ఉదీరిత పలుకుచు వాచ పలుకులు ప్రజానాం పురజనుల యొక్క భక్తవత్సలుడైన శృణ్వానః ఆ విధంగా తెలుసుకొని అనుగ్రహము దృష్ట్యా తూర్పుల ద్వారా వితన చేసు ప్రావిశత్ ప్రవేశించను పురం ద్వారకాపురం. తాత్పర్యము: ఓ ప్రభు, నీవు సదా పరదేశములనే నిలిచినచో మా సర్వతాపములను హరించునట్టి దరహాసములు కలిగిన నీ మనోహర వదనమును మేము కాంచలేము. నీ సన్నిధి లేకుండా మేమిట్లు జీవించగలము. పురజనులు భక్తుల ఎడ కరుణాంతరంగుడైన శ్రీకృష్ణ భగవానుడు వారి పలుకులను విని తన దివ్యమగు దృష్టిని సాధించుట ద్వారా వారి అభినందనలను కృతజ్ఞతతో స్వీకరించి ద్వారకారంగమున ప్రవేశించను. చెప్పండి. ఓ ప్రభు, నీవు సదా పరదేశమునే నిలిచినచో మా సర్వతాపమును హరించునట్టి
దరహాసమును కలిగిన నీ మనోహర వదనమును మేము గాంచలేము. నీ సన్నిధి లేకుండా మేమెట్లు జీవించగలము? ప్రజలు భక్తుల ఎడ కరుణాంతరంగుడైన శ్రీకృష్ణ భగవానుడు వారి పలుకులను విని తన దివ్యమగు దృష్టిని సాధించడం ద్వారా వారి అభినందనలను కృతజ్ఞతతో స్వీకరించి ద్వారకా నగరంలో ప్రవేశించున్నారు. శ్రీకృష్ణ భగవానుడి ఆకర్షణ శక్తి అత్యంత శక్తివంతమైనది. ఒకమారు అతని ఎడ ఆకర్షితుడైన వాడు అతని విరహము ఏమాత్రము సహించలేదు. దీనికి కారణమేమి? సూర్యకిరణములు సూర్యునితో నిత్యముగా సంబంధము కలిగినట్లు మనందరము కూడా శ్రీకృష్ణుడితో నిత్య సంబంధము కలిగి ఉన్నట్టే అందులో కారణం. సూర్యకిరణములు సూర్య తేజమునందలి మూలాంశములు కనుకనే సూర్యుడు సూర్యకిరణములు వేరుపరచబడవు. మేఘములచే కలిగే అవరోధము కేవలము తాత్కాలికము మరియు కృత్రిమము మాత్రమే. మేఘములు తొలగినంతనే సూర్యుని సమక్షంలో సూర్యకిరణములు తమ సహజ తేజమును ప్రదర్శించగలవు. అదేవిధంగా పూర్ణాత్మ యొక్క మూల అంశములైన జీవులు కూడా కృత్రిమమైన మాయాశక్తి ఆచ్ఛాదనచే భగవాన్ నుండి దూరమై ఉన్నారు. ఈ మాయాశక్తి లేదా మాయాతెర తప్పనిసరిగా తొలగింపబడవలెను. ఆ విధంగా జరిగినంతటా జీవుడు శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖి గంచగలిగి అతని క్లేశములన్నీ శీఘ్రముగా తొలగిపోబడగలవు. రెప్యుటేషన్. ఈ మాయాశక్తి లేదా మాయాతెర తప్పనిసరిగా తొలగించబడగలను. ఆ విధంగా జరిగినంతటా జీవుడు శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖి గంచగలిగి అతని క్లేశములన్నీ శీఘ్రముగా తొలగింపబడగలవు. జీవిత క్లేశములను తొలగించవలనని మనమందరము కోరి ఉన్నాము. దానిని ఏ విధంగా వనరించవలనో మాత్రము ఎరుగుదాలకున్నాము. దానికి చక్కని పరిష్కారము ఇచ్చట తెలుపబడింది. దానిని అవగాహన చేసుకుంటే ఏమో కొనుంటాయో లేదా వదిలివేటియో మనపైనే ఆధారపడి ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశ్లాఘ్య చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి స్వపదాంతకం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణ లలితా శ్రీవిశాఖాంతాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. ताप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते आय कृष्ण चैतन्य नामने गौरतुषे नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. आजानुलम्बितं द्वौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ. मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातामहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं. హరే కృష్ణ. సో ఈ యొక్క శ్లోకంలో మనం చూస్తున్నాము ఆ యొక్క ద్వారకావాసులందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క విరహంలో ఉండి ఆ విరహాన్ని 10-11 శ్లోకాలు 2 శ్లోకాలు వస్తాయి. ఇక్కడ 10వ శ్లోకం 4 లైన్ ఉంది.
మొదట ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు మా నుంచి వెళ్ళినట్లయితే ఎక్కడెక్కడికి మధురకి కానీ బృందావనానికి కానీ హస్తపురానికి కానీ వెళ్తే మాకు ప్రతి క్షణము కొన్ని లక్షల సంవత్సరాలుగా తోస్తుందని పోయిన శ్లోకంలో చెప్పారు. ఓ అమృతాక్ష, మిత్రులను బంధువులు కలుసుకుంటూ నీవు మధురకు కానీ బృందావనం కానీ లేక హస్తనాపురం కానీ వెళ్ళినప్పుడు నీ అభావం ప్రతి క్షణం నాకు లక్షలాది సంవత్సరాలుగా తోస్తుంది. ఓ అచ్యుత, ఆ సమయమున సూర్యుడు లేనట్లుగా మా కన్నులు వ్యర్థములవును అని చెప్పారు. ఈరోజు శ్లోకంలో, ఓ ప్రభు, నీవు సదా పరదేశమునే నివసించో మా సర్వతాపమును హరించినట్టు దరహాసమును కలిగిన నీ మనోహర వదనము మేము కాంచలేము. నీ సన్నిధి లేకుండా మేము ఎట్లు జీవించగలము. సో ఈ విధంగా వాళ్ళ యొక్క విరహభావాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ గోపాల్ వారు వివరణలో రాస్తున్నారు. ఏంటయ్యా విరహభావన అంటే, ఒక్కసారి ఎవరైనా సరే శ్రీకృష్ణుడితో ఉన్నటువంటి తన సంబంధం మళ్ళీ పునరుద్ధరించుకున్నట్లయితే, అంటే శ్రీకృష్ణుడి యొక్క వైపు ఒకసారి ఆకర్షించబడినట్లయితే కృష్ణుడి యొక్క శక్తి ఎలాంటిదంటే దాన్ని వదలలేరట మళ్ళీ. సో దీనికి కారణం ఏంటి అని ప్రభుపాదులు చెప్తున్నారు. ఏంటి అంటే ఏ విధంగా అయితే సూర్యకిరణములు సూర్యునితో నిత్యంగా సంబంధం కలిగి ఉన్నట్లు మనందరం కూడా కృష్ణుడితో నిత్య సంబంధం కలిగి ఉంటే అందులో కారణం. అంటే మనకి ఎటర్నల్ రిలేషన్ ఉంది అన్నమాట. సూర్యుడు మనం అప్పుడప్పుడు ఆకాశంలో మబ్బులు వస్తాయన్నమాట. కింద అంతా వెలుతురే ఉంటుంది, కానీ ఆకాశం మబ్బులు వచ్చేసరికి ఆ ప్రాంతము మేఘావృతమై నల్లగా మారుతుంటుంది, కూల్ అయిపోతుంది, రాత్రి అయినట్టు అవపడుతూ ఉంటుంది అన్నమాట. కానీ అది వాస్తవ పరిస్థితి కాదు. సో దాన్నే మాయ అంటారు. అందుకే ఇక్కడ చెప్పారన్నమాట, ఈ మాయాశక్తి లేదా మాయాతేర తప్పనిసరిగా తొలగించబడవలను. ఆ విధంగా జరిగినందుక జీవుడు శ్రీకృష్ణ భగవాన్ని ముఖాముఖి కాంచగలిగి అతని క్లేశములన్నీ శీఘ్రంగా తొలగింపబడను. సో ఏ విధంగా మరి మాయమన్ని ఆవరిస్తుంది అంటే చెప్పారన్నమాట. లేదా ఎందుకు ఆవరిస్తుంది మాయ అని అంటే, భగవద్ విజ్ఞాన అభావం, అంటే భగవంతుడి యొక్క జ్ఞానం లేకపోవటం వల్ల మాయ మన్ని ఆవరిస్తుంది అన్నమాట. ఏంటి ఆ జ్ఞానం ఏంటంటే, మనము హరిదాసభూత, భగవంతుడి యొక్క సేవకుడు, జీవేద స్వరూప నిత్య కృష్ణదాస్. సో ఆ విధంగా ఆవరణాత్మక శక్తి, ప్రక్షేపాత్మక శక్తి అని భగవంతుడి యొక్క మాయ రెండు రకాలుగా ఉంటుంది. మొదట అది ఏం చేస్తుంది, ఆవరిస్తుంది అన్నమాట. ఆవరణాత్మక శక్తి అంటే మన యొక్క స్వరూపాన్ని కప్పివేస్తుంది, దాన్ని ఆవరణాత్మక శక్తి అంటారు. సో భాగవతంలో దాన్ని తమస్సు అని కూడా అన్నారు. తమస్సు అంటే తన స్వరూపాన్ని మర్చిపోయేటట్టు చేసి ఉంటుంది. సో బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మొదట 5 అజ్ఞానావృత్తులు సృష్టించారు. ససజ్జాగ్రే తామిశ్రం అంధతామిశ్రం మోహం మహామోహం చ అజ్ఞాన ఆవృత్తయః. ససజ్జ అగ్రే అంటే మొట్టమొదట బ్రహ్మదేవుడు సృష్టిలో ఏం చేశాడంట, ససజ్జాగ్రే మొట్టమొదట బ్రహ్మదేవుడు తామిశ్రం మోహం మహామోహం చ తామిశ్రం అజ్ఞానవృత్తయ అని చెప్పారు. సో తమస్సు అజ్ఞానవృత్తయ 5 రకాలైన అజ్ఞానవృత్తులు సృష్టించారు. ఏంటవి, ససజ్జాగ్రే తామిశ్రము, తర్వాత మోహము మహామోహము, తర్వాత 5వది తమస్సు. తమస్సు అంటే మనం రివర్స్లో చెప్తున్నాం మీనింగ్స్. తమస్సు అంటే మన యొక్క స్వరూపాన్ని మనం మర్చిపోవటం అన్నమాట. అంటే మన స్వరూపాన్ని మర్చిపోవటం వల్ల ఏమవుతుంది, రెండోది స్టేజ్ మోహంలో పడిపోతుంది. అంటే ఈ శరీరమే నేను అన్నటువంటి భావన. ఈ శరీరమే నేను అని గుర్తించిన తర్వాత సో మోహం తర్వాత మహామోహం అనేది ఏర్పడుతుంది. మహామోహం అంటే ఈ శరీరం తోటి భోగించాలి అన్నటువంటి కోరికనే మహామోహం అంటారు. లేదా దాన్ని ఇంకా సాధారణ భాషలో చెప్పాలంటే, ఒకసారి శరీరంతో గుర్తించుకున్న తర్వాత అహం మమేతి అనేది వచ్చేస్తుంది. ఒక వ్యక్తి డాక్టర్ అనుకోండి, ఈ హాస్పిటల్ అంతా నాది, దీనికి సంబంధించిందంతా నాది, అహం మమేతి, నేను డాక్టర్ని, ఇదంతా నాది అని అనుకుంటే సో వాటితోటి ఐడెంటిఫై చేసుకుంటాడు. దాన్ని మహామోహం అంటారు.
ముఖ్యంగా ఇక్కడ ఏమన్నారంటే అంటే వాటితోటి ఆనందించాలి, భోగించాలి, శరీరంతో భోగించాలి అనేటువంటి కోరికనే మహామోహం అన్నారు. తామస్యం, మోహం, మహామోహం. తర్వాత ఈ భోగాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి ఈ భోగించేటప్పుడు వచ్చేటువంటి అడ్డంకుల వల్ల ఏమవుతుంది, కలిగేటువంటి అడ్డంకుల వల్ల మనలో కోపం ఏర్పడుతుంది. దాన్ని తామిశ్రము అని అన్నారు అన్నమాట. సో తర్వాత అంధతామిశ్రం అంటే ఈ భోగాలు తొలగినట్లయితే, మనకు దొరికినటువంటి వచ్చినటువంటి భోగాలు తొలగినట్లయితే తానే మరణించాను అన్నటువంటి భావన కలిగించేటువంటి బుద్ధినే అంధతామిశ్రం అంటారు. నేను చనిపోయాను అనుకుంటాడు ఆ భోగాలు. సో దాన్ని అంధతామిశ్రం అంటారు. సో ఆ విధంగా ఈ యొక్క లోకము పనిచేయటం కోసం బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆ యొక్క పద్ధతి ఉంటేనే, ఆ సిస్టమ్ ఉంటేనే ఈ లోకంలో మనం ఆ విధంగా మన స్వరూపాన్ని మర్చిపోలేము, ఈ లోకంలో మనం ఉండలేము అనమాట. ఇక్కడ జీవించలేము, ఇక్కడ పనిచేయలేము. సో కాబట్టి ఈ యొక్క 5 రకాలైన అజ్ఞానావృత్తులను సృష్టించి బ్రహ్మదేవుల్లోనే అసంతృప్తి ఏర్పడింది. సో కాబట్టి ఆ యొక్క అసంతృప్తి వల్ల మరి ఏం చేశారంటే ఆయన ప్యూరిఫై చేసుకోవడం కోసం 4 రకాలైనటువంటి జ్ఞానావృత్తులను సృష్టించారు. సో అవేంటి? తపస్సు, సాంఖ్య, యోగ, అదేవిధంగా వైరాగ్యం. సో యోగ, సాంఖ్య, తపస్సు, వైరాగ్యం, ఈ 4 రకాలైనటువంటి జ్ఞానావృత్తులను సృష్టించి ఆ 4 జ్ఞానావృత్తులకి సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు అనేటువంటి 4 పుత్రుల్ని ఇన్ఛార్జులుగా చేశారు. సో వాళ్ళు ఆ యొక్క జ్ఞానావృత్తుల్ని అభివృద్ధి చేయమని, వాటిని ముందుకు తీసుకెళ్ళమని చేసినప్పుడు వాళ్ళు వాసుదేవ పారాయణులై ముక్తి ఆశ్రయించిన వాడై సృష్టి చేయంట మీరు అన్నప్పుడు మళ్ళీ మేము సృష్టి చేయము, మేము 500 సంవత్సరాల పిల్లలుగానే ఉంటాము, ఇంకా మేము సృష్టి చేయదలుచుకోలేదు అన్నప్పుడు బ్రహ్మదేవుడికి కోపం వస్తుంది. అదే తండ్రి మాట మీకు కాదంటారు. కానీ వాళ్ళు అంటే మోక్షాడులై ఆ మోక్షాన్ని కోరుకున్న వారై వాసుదేవ పారాయణ అయ్యారు కాబట్టి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు కాబట్టి అపవర్గవర్త్మని అంటే అపవర్గ మార్గాన్ని ఎన్నుకున్నారు కాబట్టి సో ఆయన మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ కోపాన్ని అణుచుకున్నాడు తనలో. కానీ అణుచుకున్నటువంటి కోపం కూడా ఆగలేదు. ఆ యొక్క కోపం నుంచే రుద్రుడు, శివుడు జన్మిస్తాడు. సో ఆ రుద్రుడిని మళ్ళీ మరి నా పరిస్థితి ఏంటి, నా పేరేంటి, నేను ఎవరిని, నేనేం చేయమంటారు అంటే మీరు కూడా సృష్టి చేయండి అంటే ఆయన చేసేటువంటి సృష్టి అంతా కూడా తమో గుణంలో ఉండి అన్ని రకాలైనటువంటి భూత ప్రేతాలు, అదేవిధంగా రుద్రత్వంతో ఉన్నటువంటి జీవులందరూ కూడా సృష్టించబడ్డారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్న సృష్టిని కాక వాళ్ళు నాశనం చేస్తుంటే సో మీరు ప్రశాంతంగా తపస్సు చేసుకోవాలి, మీరేం సృష్టి చేయాల్సిన అవసరం లేదని వాళ్ళకి సో మీరు తపస్సు చేసుకోండి అని రుద్రుడికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఆ తర్వాత మరి ఆయన సృష్టి పాపం సంతోషపడలేదు. 10 రకాల పుత్రుల్ని మానస పుత్రుల్ని సృష్టిస్తారు. మరీచి, అత్రి, అంగిరస, పులస్య, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ, దక్ష, నారద, ఈ 10 రకాల పుత్రుల్ని సృష్టిస్తారు. సో ఈ 9 మంది, మొదటి 9 మంది అందరూ కూడా వాళ్ళందరూ కూడా భౌతిక విషయాలు అంటే ప్రజా సృష్టి చేయడానికి ఒప్పుకుంటారు. అదేవిధంగా కానీ నారదుడు మాత్రం బ్రహ్మదేవుడు కూడా తెలిసిందనమాట. వీళ్ళు కామ్యకర్మల్లో ఉండి ఎంత చేసినా కూడా వాళ్ళకి మళ్ళీ తృప్తి ఉండదు, అసంతృప్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాటి నుంచి కామ్యకర్మ నుంచి బయటపడాలంటే ఒక మంచి పుత్రుడు కావాలి, అంటే ఆధ్యాత్మికత ఇవ్వగలిగిన పుత్రుడు కావాలని ఆయన యొక్క డెలిబరేషన్, ఆయన యొక్క మేధస్సు నుంచే, దివ్యస్థితి నుంచే నారదుడు జన్మిస్తాడు 10వ పుత్రుడు. సో ఆ విధంగా ఈ 10 మంది మానస పుత్రులు జన్మిస్తారు. మరి అంతటితోటి ఆయన సంతోషపడ్డాడంటే దానికి కూడా చాలేదనమాట. సో ఇంకా ఆయన యొక్క శరీరం నుంచి మళ్ళీ ధర్మము అధర్మము కూడా వస్తుంది. ఆయన యొక్క శరీరం నుంచి ఆయన యొక్క కుడి స్థలం వైపు నుంచి ఎక్కడైతే భగవంతుడు ఆశీనుడై ఉంటాడో పరమాత్మ నారాయణుడు, ఆ స్థలం నుంచి ధర్మం అనేది ప్రకటితమవుతుంది. అదేవిధంగా ఆయన యొక్క వెనక వీపు భాగం నుంచి అధర్మం అనేది ప్రకటితమవుతుంది. ఆ విధంగా ఈ అధర్మాన్ని ప్రేరేపించేటువంటి మళ్ళీ అంశాలు ఉంటాయన్నమాట. 6 అంశాలు ఉంటాయి. అధర్మాన్ని ప్రేరేపించేటువంటి ముఖ్యంగా మొదటిది కోరిక అన్నమాట. కోరిక, అదేవిధంగా డిజైర్, అదేవిధంగా కామము, ఈ 2 కూడా బ్రహ్మదేవుడి యొక్క హృదయం నుంచి ఉద్భవిస్తాయి. సో రెండోది ఆయన యొక్క కనుబొమ్మల నుంచి కోపం అనేది ఉద్భవిస్తుంది. కామము, తర్వాత క్రోధము, తర్వాత ఆయన యొక్క పెదాల నుంచి లోభం అనేది ఉద్భవిస్తుంది. సో తర్వాత ఆయన యొక్క వాక్కు నుంచి
వాక్కు సో వాక్కు కూడా ఉద్భవిస్తుంది. తర్వాత ఆయన యొక్క పెనిస్ అంటే మహాసముద్రం అనేది ఆయన యొక్క పురుషాంగం నుంచి, అదేవిధంగా ఆయన యొక్క యానస్ నుంచి చెడు పదార్థాలన్నీ కూడా ఉద్భవిస్తాయి అన్నమాట. ఈ విధంగా అధర్మానికి మూలమైనటువంటి ఇవన్నీ కూడా ఉద్భవిస్తాయి అన్నమాట. సో ఆ విధంగా అవి ఉద్భవించిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు ఇంకా మరి ప్రజా సృష్టి ఇంకా పెంచాలి అనేటువంటి ఆలోచిస్తున్నప్పుడు తన శరీరం నుంచి మా ఇద్దరు వస్తారన్నమాట, శతరూప మను మహారాజ్ వీళ్ళు వస్తారు. సో అప్పటి వరకు ఆయన కూడా మానస పుత్రులు, అదేవిధంగా ఆయన శరీరం నుంచి వచ్చినటువంటి వైద్యం చెప్పవచ్చు. తర్వాత స్వయంగా అతని శరీరం నుంచి ప్రత్యేకమైనటువంటి స్వయంభూమను, అదేవిధంగా శతరూప నుంచి అక్కడి నుంచి మైదల సృష్టి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మైదల సృష్టి ఈ విధంగా శతరూప స్వయంభూమను నుంచే ఈ యొక్క మైదల సృష్టి ద్వారా సంతానం జరుగుతుంది. వాళ్ళు ఇద్దరు పుత్రులు, ముగ్గురు పురికలు, అంటే వాళ్ళకి ముగ్గురు పుత్రికలు, ఇద్దరు ఉత్తానపాత మరియు ప్రియవ్రత ఉత్తానపాత ఇద్దరు అబ్బాయిలు, అదేవిధంగా దేవహూతి, ప్రసూతి, హావుతి అని ముగ్గురు అమ్మాయిలు పుట్టారనమాట. సో ఆ దేవహూతిని కశ్యప్ ప్రజాపతి ఇస్తారు. వాళ్ళకి 9 మంది కన్యలు. తర్వాత వాళ్ళకి సాంఖ్య ఫిలాసఫీ చెప్పడం కోసం వాళ్ళకి పుత్రుడిగా స్వయంగా భగవంతుడే కపిలదేవుడిగా అవతరిస్తారు. సో ఆ విధంగా మను మహారాజు యొక్క మొదటి సంతానం ప్రియవ్రతుడు, అదేవిధంగా ఉత్తానపాతులు. ఈ విధంగా వాళ్ళంతా కూడా సూర్యవంశస్థులు అనమాట. సూర్యవంశ ఆ యొక్క ఉత్తానపాతుల నుంచే ధ్రువ మహారాజు వస్తారు. ధ్రువ మహారాజు కొడుకుగా వస్తాడు, సునీతి ద్వారా. సో ఆ విధంగా ధ్రువ మహారాజు ఉన్నటువంటిది మను మహారాజు యొక్క వంశము. ఇమం విపశ్వతే యోగం ప్రోక్తవాన్ అహం ఓపియం మను ఇక్ష్వాకు. సో ఆ విధంగా ఇదంతా కూడా సూర్యవంశం అనమాట. ఈ విధంగా ధ్రువ మహారాజు సూర్యవంశాన్ని అక్కడ లైనేజ్ వస్తుంది అనమాట. మనకి ధ్రువ మహారాజు ముఖ్యంగా మనకి వెస్ట్ ముఖ్య ఒరిస్సాని పరిపాలించినట్టు మనం చూస్తాం. ఉత్కల దేశం అంటారు ఆయన పరిపాలించినటువంటి దేశం. సో ఆ విధంగా ప్రజా సృష్టి చేస్తారనమాట. సో ఫైనల్గా ఏంటి అంటే మనం ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము, వీళ్ళందరినీ కూడా ఈ యొక్క అజ్ఞానంలో పెడితేనే వీళ్ళు ఈ లోకంలో ఈ యొక్క పని చేయగలుగుతారు. వాళ్ళ యొక్క స్వరూపం మర్చిపోతేనే, తమస్సులో ఉంచితేనే దాన్ని ఏమన్నారు. సో మొదటిది ఆవరణాత్మక శక్తి, అంటే మన యొక్క స్వరూపాన్ని మర్చిపోయేటట్టు చేసేటువంటిది ఆవరణాత్మక శక్తి. రెండోది ప్రక్షేపాత్మక శక్తి, అంటే ఇలా చెప్పుకున్నట్టు మోహం అనేది మనం శరీరంతో లేకుంటే ఇంకొక డెసిగ్నేషన్ ఏదో ఒక భౌతిక విషయాలతోటి మనం గుర్తించుకుంటాం అనమాట. నేను స్త్రీని అని, పురుషుని, భారతీయునని, బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని అయ్యేది ఒక ఉపాధి మనం గుర్తించుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా సో దాన్ని ప్రక్షేపాత్మక శక్తి అంటారు. ఆ విధంగా ఆవరణాత్మక శక్తి, ప్రక్షేపాత్మక శక్తి, ఈ విధంగా మాయ 2 రకాలుగా ఉంటుంది. సో కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ చెప్పారనమాట, అది మన యొక్క వాస్తవ పరిస్థితి కాదు. మేఘాలు ఎట్లయితే సూర్యుడిని ఆచరించబడి ఉన్నాయో మనందరం కూడా కిరణాలు లాంటి వాళ్ళు. సో ఒకసారి భగవంతుడితో మళ్ళీ ఆ సంబంధాన్ని ఏర్పాటు చేస్తే భక్తి యోగం ద్వారా ఆ యొక్క మేఘాలు ఆవృత్తులన్నీ కూడా అనవసరమైన అజ్ఞానం అనేది తొలగిపోతుంది అనమాట. సో ఆ విధంగా ప్రభుపాద అదే చెప్తున్నారు. ఆ విధంగా జరిగినంతగా జీవుడు శ్రీకృష్ణ భగవాన్ని ముఖాముఖి గాంచగలిగి అతని క్లేశములన్నీ శీఘ్రముగా తొలగిపోగలరు. ఏ విధంగా అంట, సూర్యుడు సూర్యకిరణములు వేరుపరచబడవు. మేఘముచే కలిగేది అవరోధం కేవలం తాత్కాలికం మరియు కృత్యం మాత్రమే. మేఘములు తొలగినంతనే సూర్యుడి సమక్షంలో సూర్యకిరణములు తమ సహజ తేజస్సును ప్రదర్శించగలవు. అదేవిధంగా పూర్ణాత్మ యొక్క మూల అంశాలైన జీవులు కూడా కృత్రిమైన మాయాశక్తి ఆచ్ఛాదనచే, అంటే ఆవరణాత్మక శక్తి, ప్రక్షేపాత్మక శక్తి ద్వారా మాయాశక్తి ఆచ్ఛాదనచే భగవాన్ నుండి దూరమై ఉన్నారు. ఈ మాయాశక్తి లేదా మాయాతెర తప్పనిసరిగా తొలగించబడవలేను. ఆ విధంగా జరిగినంతటా జీవుడు శ్రీకృష్ణ భగవాన్ని ముఖాముఖి గాంచగలిగి అతని క్లేశములన్నీ శీఘ్రముగా తొలగిపోగలరు. జీవిత క్లేశములను తొలగించుకోవలనని మనమందరము కోరి ఉన్నను దానిని ఏ విధంగా తొలగించుకోవాలో వర్ణించవలనో మాత్రం ఎరుగుదాలుకున్నాము అని దానికి చక్కని పరిష్కారం ఇచ్చి తెలుపబడింది. దానిని అవగాహన చేసుకునేటియో లేదా వదిలివేయటో మన పైనే ఉంది. సో అవగాహన చేసుకోవాలంటే ఏం చేయాలి? భక్తి యోగం చేయాలి, భాగవతాన్ని వినాలి. ఎవరైతే
కృష్ణ సూర్య సమ మాయా హోయ్ అంధకార్ యహా కృష్ణాతః నహి మాయా అధికార్. ఎప్పుడైతే మనం కృష్ణుని యొక్క నామాన్ని నవవిధ భక్తి చేస్తూ ఉంటామో మాయకి స్థానం ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా మేఘావృతమైనటువంటి అజ్ఞానం ఆవృత్తి అనేది పోతుందన్నమాట. సో కాబట్టి మనం అందుకే భాగవతంలో చెప్పారు, తీవ్రైన భక్తి యోగైన ఏజేత పురుషంతరం అని అన్నారు. తీవ్రంగా మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థ వానప్రస్థ సన్యాసిగా ఉన్నా, బ్రాహ్మణుడు క్షత్రియ వైశ్య శూద్రుడుగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఎవరైనా కూడా భక్తికి అర్హులే. సో భగవన్ నామాన్ని స్వీకరించి భగవంతుడి యొక్క నవ భక్తి మార్గాన్ని స్వీకరించేసి ఈ యొక్క మాయా ఆవృత్తి నుంచి బయటపడేటువంటి అవకాశం మానవ జన్మలో మనకి ఉంటుంది. సో అక్కడ అంటున్నారు ప్రభుపాదులు వారు ఏమన్నారు, దాన్ని అవగాహన చేసుకుంటూ లేక వదిలివేయటము మన పైన ఆధారపడింది. కాబట్టి మన చేతుల్లోనే మన నెక్స్ట్ జన్మ ఏంటి అనేది ఉంది అనమాట. అయ్యా నువ్వు స్వర్గానికి పోతావా, నరకానికి పోతావా, ఈ భూలోకంలో ఉంటావా, లేకుంటే జన్మముక్తి చక్రం నుంచి మొత్తానికి కూడా బయటపడే అవకాశం కూడా ఉంది భగవంతుని పట్టుకున్నట్లయితే, కృష్ణ భక్తి చేసినట్లయితే. జన్మ కర్మచమే దేవం ఏవం యో వ్యక్తి తత్వ తక్వాదేహం పునర్జన్మకి మామేత్సు అర్జున. సింపుల్. సో కాబట్టి అయ్యా ఎందుకు ఈ 14 లోకాల్లో ఉండకూడదంటే ఆ బ్రహ్మ భువనాల్లోకి పునరావృతం మళ్ళీ బ్రహ్మలోకం పోయినా సరే, ఏ లోకాలు వెళ్ళినా సరే, ఈ 14 లోకాలు మళ్ళీ ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో పడిపోతాము, సంసార చక్రంలో ఉంటాం. కాబట్టి మళ్ళీ మృత్యు వద్దు నాకు, మళ్ళీ సంసార వైకుంఠం. ఫస్ట్ బ్రహ్మజ్యోతి తర్వాత వైకుంఠం స్టార్ట్ అవుతుంది, మనకి చాట్లో ఉంటుంది కదా. బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని యొక్క జస్ట్ లోటస్ ఫీట్ నుంచి వచ్చిన తేజస్ మాత్రం. ఆ బ్రహ్మజ్యోతిలో కూడా కొన్ని జీవులు ఉంటాయి తాత్కాలికంగా. వైతరిణి నది దాటాలన్నమాట. సో అవి 14 లోకాలు బ్రహ్మదేవుడు ఆయన జన్మించిన తర్వాత నాభికమలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క లోటస్ స్టెమ్లోనే ఏర్పాటు చేస్తారు 14 లోకాలు. సో 3 భాగాలుగా విభజించాడు. మొదటి పై భాగం, తర్వాత కింద భాగం, మధ్య భాగం ఇలా చేస్తాను. సో పై భాగంలో 4 లోకాలు, మధ్యలో 3 లోకాలు, కింద 7 లోకాలు పెట్టారు. సో పైన ఉన్నటువంటి 4 లోకాలు బ్రహ్మలోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం. ఇవి తాత్కాలిక ప్రళయానికి గురి కావు, ప్రతిరోజు ప్రళయానికి అవి గురి కావు అన్నమాట. ఓన్లీ బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు అయినప్పుడు మాత్రమే అవి అంటే, లేదా మొన్న 50 years వచ్చినాయి కదా, అప్పుడు ఒకసారి ఉండేవి వేణుగోపాల్ క్లాస్ ప్రకారం. సో ఆ విధంగా ఈ 4 లోకాలు, తపోలోకంలో ఉన్న వాళ్ళు, బ్రహ్మలోకంలో ఉన్న మహాలోకంలో ఉన్న వాళ్ళు ప్రతిరోజు బ్రహ్మ యొక్క రాత్రి అయినప్పుడు వాళ్ళు తాత్కాలిక క్షణాలకు గురి కాదన్నమాట. కానీ స్వర్గలోకం, భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం అవుతున్నాయి. ఈ 3 మాత్రం బ్రహ్మదేవుడి యొక్క ప్రతి రాత్రి రోజు తాత్కాలికంగా అన్నీ కూడా స్మాష్ అయిపోతాయి అన్నమాట. సో తర్వాత ఉన్నటువంటి 7 లోకాలు, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాలు, ఇవన్నీ కూడా ప్రతిరోజు బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజుకి ఇవన్నీ కూడా తాత్కాలిక ప్రణయానికి గురి అవుతుంది. సో అలా ఆ బ్రహ్మ భువనాల్లోకి ప్రణావుతుంది. అంటే ఈవెన్ స్వర్గలోకంలో మన బ్రహ్మలోకం పోయినా, మహర్లోకం పోయినా అక్కడ కూడా జన్మమృత్యులు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బుద్ధిమంతులు అవుతారో, భగవంతుని అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా భక్తికి భగవంతుడు శరణాగతి భక్తి చేస్తారు. సో అందుకే బ్రహ్మదేవుడు గ్లోరిఫై చేస్తున్నాడు 3వ స్కందంలో. అయ్యో వీళ్ళందరూ మానవ జన్మ పొందారు, ఎంత అదృష్టవంతుడు, మానవ జన్మ వచ్చింది కాబట్టి. సో బ్రహ్మదేవుడికి 50 సంవత్సరాలు ఇప్పుడు 1వ రోజు నడుస్తుంది అన్నమాట. సో వీళ్ళు 100 సంవత్సరాల్లోనే భగవంతుని తెలుసుకొని భగవద్ధామం పోతున్నారని ఆయన పోయేటప్పుడు వేసి నిలబడతారు. ఎంతో అదృష్టవంతుడు వీళ్ళు భక్తి చేసుకొని. సో అలాంటి సదవకాశం వచ్చింది. ఎవరైతే మానవ జన్మ వచ్చినా కూడా భగవంతుని అర్థం చేసుకొని భగవద్ధామాన్ని వెళ్ళటానికి ఆలోచించడం ప్రయత్నించడం వాళ్ళంతా దౌర్భాగ్యాన్ని బ్రహ్మదేవుడే అంటారు దేవతలతో. సో కాబట్టి మానవ జన్మ సో రావటం అనేది మన అదృష్టం అనమాట. సో అందుకే ప్రభుపాద చెప్తారు, మానవ జన్మ వచ్చింది కాబట్టి మీరు ఒక్క జన్మలోనే ట్రై చేయండి, మళ్ళీ ఛాన్స్ ఇవ్వకుండా అని అంటారు. కాబట్టి తీవ్రమైన భక్తి యోగైనా ఏదైతే కూర్చుంటాం తీవ్రంగా చేయాలి. మనం ఆయనకి ఇక్కడ ఛాన్స్ ఇవ్వద్దు, మైండ్ అంటుందన్నమాట అజ్జయ్ అనేసి. సో అందుకే చైతన్య భాగవతంలో చెప్పారు, ఎవరైతే వైష్ణవ అపరాధం చేయకుండా భక్తి చేస్తే వాళ్ళందరినీ నేను తీసుకెళ్తాను అని చైతన్య భాగవతం చెప్తాను. జగాయి మతాన్ని ఉద్ధరించారు వాళ్ళు ఎలాంటి వైష్ణవ అపరాధం చేయగలుగుతారు అంటే ఎన్నో పాప పనులు చేశారు, కానీ ఏ వైష్ణవుని కూడా నిందించలేదు. అది జరిగింది నిత్యానందంతో జరిగింది కాబట్టి, భగవంతుడితో జరిగింది కాబట్టి వాళ్ళు ఉద్ధరించారు వాళ్ళని. సో కాబట్టి మనము దశవిధ నామాపరాధాలు ఉన్నాయి కదా, ఆ నామానికి అపరాధాలు జరగకుండా దాన్ని మెయిన్ అపరాధాలు అంటారు. అందులో ఏంటి మొదటిది మొన్న అజామిల స్టోరీలో చెప్తున్నారు వేణుగోపాల్కి, ఈ వైష్ణవ అపరాధాలు ఎంత డేంజరో.
సో దశవిధ నామాపరాధం అంటే మొదటి నామాపరాధం. సో భగవంతుడి నామాన్ని ప్రచారం చేసే వాళ్ళని దూషించారు. సో కాబట్టి మనసావాచ్యకరం మనం ఏది చేస్తున్నా కూడా మనకి అన్ని బ్లాక్స్ అవుతుంది. భక్తిదేవి రిజల్ట్స్ ఉండదు అన్నమాట. ఎంత చేసిన భక్తి అక్కడ హోల్డ్ చేసి పెట్టుకున్నాం. సో కాబట్టి ఎవరైతే ఇట్లా భక్తి ప్రచారం చేస్తుంటారో వాళ్ళని ఏదైనా చేసినా సరే ఏం చేసినా కూడా సో ఆ విధంగా భక్తి ప్రచారం చేసే వాళ్ళని ఇది చేయడం, అపరాధం చేయడం అనమాట. వాళ్ళని ఏదైనా దోషం రాయడం. సో రెండోది దేవతలు అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం. దేవతలందరూ కూడా విష్ణుతో సమానాన్ని భావించడం లేదా ఇండిపెండెంట్ అని సమానాన్ని భావించడం, ఇది కూడా అపరాధం. తర్వాత గురువు ఆదేశాన్ని కూడా తిరస్కరించడం, ఇంకా శాస్త్రాన్ని నిందించడం. అంటే ఎవరైనా అపరాధమైనా ఓన్లీ కృష్ణ భక్తులు అంటే శివుడు బ్రహ్మ సమానం, బయట వాళ్ళు అంటారు కదా. బయట వాళ్ళు అంటారు కానీ వాళ్ళు ఎట్లా పోరు కదా వైకుంఠానికి ఎడబోతారు. వాళ్ళు అసలు భక్తులు ఎదగదు, భక్తి రిజల్ట్స్ కూడా ఇవ్వరు. సో అలాంటి పూర్తి అవగాహన ఉంటే భక్తి చేయాలి. అంటే భక్తులు అంటే అందరికీ అపరాధమే, కానీ భక్తులు అంటే ఏంటంటే సీరియస్గా ఉంటుందని, అంటే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళలేదు. అందుకే అలాంటి అపరాధాలు చేసినా కూడా మళ్ళీ మరి ఎవరు వైకుంఠం లక్షణాలు ఏంటి, వైకుంఠానికి ఎవరు వెళ్తారు, వైకుంఠానికి ఎవరు వెళ్ళలేరు అన్నప్పుడు ప్రశ్నలు వస్తాయి అన్నమాట. దశవిధ అపరాధాలు చేసేవాళ్ళు వైకుంఠం వెళ్ళటం కష్టం అని చెప్తూ మళ్ళీ దానిలో మళ్ళీ పరిష్కారం ఇచ్చారు. ఏంటంటే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవత్సాది గౌరవం. ఎవరైతే చైతన్య మహాప్రభుని ఆశ్రయించి తీవ్రంగా భక్తి చేస్తారో చైతన్య మహాప్రభు ఎలాంటి అపరాధాలు కూడా కన్సిడర్ చేయరు. అలా అనుకొని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అపరాధాలు చేస్తే మళ్ళీ స్టక్ అయిపోతారు. అంటే మార్గం ఉంది, అక్కడ కూడా స్టక్ అయిన వాళ్ళకు కూడా మార్గం ఉంది. అదే చైతన్య మహాప్రభు లీలా యొక్క కృప అన్నమాట. అపార పరమ కరుణ బాపుని ఇంతాయి గౌరవించాము. అందుకే మనం హరినామం చేస్తున్నాం, హరే కృష్ణ మంత్రం చేస్తున్నాం అంటే అది ఒక్కడే చేస్తే దాని ముందు ఖచ్చితంగా జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరవం. తర్వాత హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఎందుకంటే హరే కృష్ణ మంత్రం అంటే సాక్షాత్ కృష్ణుడు. మనం ఇప్పుడు అనుభవించట్లేదు కానీ నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ నిత్యముక్తో పూర్ణశుద్ధో అభిన్నత్వాత్ నామనామని. ఆయన యొక్క నామం ఆయన అభిన్నత్వం. సో ఆయన యొక్క విగ్రహం అక్షర విగ్రహం ఉంది, మనం అర్థం చేసుకోవట్లేదు. ఆయన కృపతోటి మనం సేవలు తీసుకోవటానికి ఆయన వచ్చినటువంటి అవతారం అన్నమాట. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా అర్చనలో కూడా ప్రభువు స్వామి రాస్తారు భక్తుల సాంస్కృతిలో కొన్ని అపరాధాలు లేకుండా అర్చన చేయాలని. అదేవిధంగా ముఖ్యంగా మరి అర్చనలో కానీ లేకుంటే ఎక్కడ ఏ అపరాధాలు జరిగినా ఏం చేయాలి, నామాన్ని స్వీకరించకూడదు. ఆ నామానికి అపరాధం చేస్తే పరిష్కారం లేదు. ఆ నామానికి అపరాధం చేస్తే మళ్ళీ నామాన్ని స్వీకరించాలి. ఇన్అటెంటివ్ చాంటింగ్ 10వ అపరాధం. 5వ అపరాధం ఏంటి, హరే కృష్ణ మహామంత్ర జపకం కల్పితమని భావించిన అపరాధమే. ఇదంతా కల్పితం అనుకోవడం. 6వ అపరాధం దుర్వ్యాఖ్యాన్ని చెప్పడం. ఇదంతా వస్తుంది ఏదో అంటారు వీళ్ళు, యమదూతలు లేరు, విష్ణుదూతలు లేరు, అంతా భయపడతా ఉంటారు. నారాయణ అంటే అన్ని పాపాలు ఎట్లా పోతాయి, నేను భగవన్నామం చేస్తే ఎట్లా పోతాయి అని కల్పితాలు అనుకుంటేవారు. 7వది టు కమిట్ సింపుల్ యాక్టివిటీస్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ నేమ్. అంటే ఆ యొక్క భగవంతుడి యొక్క నాకు ఇప్పుడు నేను హరే కృష్ణ అంత పాపం చేస్తాను మళ్ళీ హరే కృష్ణ చేస్తాను అనుకుంటే కూడా తప్పు అవుతుంది. సో తర్వాత 8వది కర్మకాండ. ఇది కూడా ఇదే ఉంటే కర్మకాండ లాంటిదే. ముఖ్యంగా వీళ్ళు ఇట్లా భావిస్తారన్నమాట. ఏం గుర్తు అరిజ్ఞానం చేస్తే ఎట్లా వస్తాయి అన్ని ఫలితాలు, వర్షం ఎట్లా వస్తుంది, లేకుంటే ఎన్నో యజ్ఞాలు చేయాలి, ఏం చేయాలని వాళ్ళు భావిస్తారు. సో అలా కర్మకాండలో ఒక భాగంగా పరిగణించినంత మాత్రమే మహా అపరాధం అన్నమాట. ఎందుకంటే అది భగవంతుడి సాక్షాత్ హరినామం అంటే. సో అదేవిధంగా శ్రద్ధ లేని వారికి నామ మహత్యాన్ని ఉపదేశించడం, నామం చేయమని చెప్పవచ్చు, ప్రోత్సహించవచ్చు, కానీ సో నామ మహత్యాన్ని మనం ఎక్కువగా గ్లోరిఫై చేయకూడదు వాళ్ళని, శ్రద్ధ లేని వారిని. సో గ్రాడ్యువల్గా అంటే నామం చేయమని చెప్తున్నాము, కొంచెం వాళ్ళు ఆల్రెడీ ఫైర్ ఉంటుంది, దాన్ని మనం కొంచెం ఇంకా ఎన్లైటన్ చేస్తూ కొంచెం జ్ఞానాన్ని ఇస్తూ వాళ్ళకి ఏం చేస్తున్నాం, ఆ పైన ఉన్నటువంటి భక్తులతని కొంచెం దృఢపడే విధంగా మనం అనుకూలం చేస్తున్నాం. అంటే మనం చేసేది అది కృష్ణ నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ కరాయోదాయ శ్రవణాది సిద్ధ శుద్ధే కరాయోదాయ. జస్ట్ వాళ్ళకి ఇవన్నీ వినటం ద్వారా వాళ్ళలోనే శ్రద్ధ వస్తుంది. ముఖ్యంగా అది మనం శాస్త్రం ఎంత చదివినా మనకి అది రాదట.
గురువు యొక్క భక్తుల యొక్క కృప వల్ల గురువు ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద కృపను చూపిస్తారో లెట్ హిమ్ అండర్స్టాండ్ భగవద్గీత భాగవతం, అందుకే గురువు కృప అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాడిలో భగవద్గీత చదివినా భాగవతం చదివినా ఆ వాక్యం మీద విశ్వాసం కలుగుతుంది అన్నమాట. ఓ భగవంతుడు అన్నాడు, నామం చేస్తే చాలా అన్ని సంస్కారం అట్లా. ఆ విధంగా దశమాపరాధం అనేది శ్రద్ధ లేకుండా అంటే ఇనటెంటివ్ చాంటింగ్ అన్నమాట, అది మెయిన్ అన్నమాట. ఇంత తెలుసుకొని కూడా నామం చేసేటప్పుడు మనస్సు, అందుకే సనాతన గోస్వామి నామాన్ని శ్రద్ధగా ఎలా చేయాలి అపరాధం లేకుండా అని చెప్తూ 6 సూత్రాలు ఇచ్చారు. గీతాశివన్ మాత చెప్పారు నామం గురించి ఎలా చేయాలి. ఏంటవి 6 సూత్రాలు ఏంటంటే, ఒకటి మనస్ సంస్కరణ, రెండవది శౌచం, మూడవది మౌనం, నాలుగవది మంత్రార్థ చింతనం, ఐదవది అనిర్వేదం, తర్వాత సో ఈ విధంగా ఆడించాలి. ఒకటోటి ఏంటంటే మనస్సు సంస్కరణ, అంటే మనం నామం చేస్తుంటామో మనసు ఎడుకోబోతుంది అనమాట. సో మనసు పోవటం అది తప్పు కాదు, కానీ దాన్ని ఏం చేయాలి, మనసుని తీసుకురావడానికి మనం ప్రయత్నించడం, అది గొప్పతనం అనమాట. మనసు జనరల్గా అందరికీ వెళ్తుంది, నామం మీద ఉండదు. మనం కూర్చొని అర్ధగంట ఇక్కడ పోయింది నా మనసు, అరే ఇంటి గురించి ఆలోచిస్తుందా, ఉద్యోగం గురించి ఆలోచిస్తుందా, రేపటి నుంచి ఆలోచిస్తుందా, నిన్నటి గురించి ఆలోచిస్తుందా, అదేమవుతుంది బట్టి అవుతుందా, ఏదో చేస్తుంటుంది. సో అందుకే చదువుతోటి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే, మళ్ళీ అది పట్టుకొని వస్తూ ఉంటారు. వినయ్య ఈ యొక్క 2 నిమిషాలు 2 గంటలు ఆగు, తర్వాత నీ పనులు చెప్తాను మనకి చెప్పాలి. అదే ఇప్పుడు మనం ఆ విధంగా మనసు సంస్కరణ అంటే తీసుకురావాలి, మనసుని మళ్ళీ శ్రద్ధగా నామం దగ్గర తీసుకురావడానికి ప్రయత్నించాలి. అప్పుడేమవుతుంది మనసు సంస్కరణ. తర్వాత శౌచం అంటే క్లీన్నెస్ అని చెప్పారు. అంటే ఎట్లా గడ్జెస్ పెట్టుకోకూడదు. ఉదాహరణకి భక్తుల మధ్య కూడా ఏమైనా విషయాలు అయితే దాన్ని మొల కొట్టేసి ఇదంతా వేసి స్టాంప్ చేసి అందరికీ ఒక పబ్లిసిటీ చేయకూడదు. అంటే జస్ట్ ఏదైనా సమస్య వచ్చింది, దాన్ని ఒక ప్లాస్టర్తో వేసామనుకుంటే రేపు అది సమస్య అయిపోతుంది, ప్లాస్టర్ తీసాము. సో దాన్ని పర్మనెంట్గా మనం ఫిక్స్ చేయొద్దు ఎక్కడైనా సరే, ఎందుకంటే ఈ లోకంలో ఏదో అపరాధాలు అవుతుంది, ఏదో జరుగుతుంది. సో ముఖ్యంగా భక్తుల మధ్య జరిగేటువంటి చిన్న విషయాలు, అందుకే చెప్తారు అన్నమాట. చైతన్య భాగవతంలో చెప్పారు. సో అద్వైతాచార్య నిత్యానంద ప్రభు వీళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు ప్రసాదానికి చైతన్య మహాప్రభుని అద్వైతాచార్య నిత్యానంద ప్రభు అన్నాన్ని విసిరేసి ఆ విధంగా ఏడ్చి అసలు మీరు మంచి ప్రసాదం పెట్టలేదని పడేయటం అట్లా చేస్తుంటే వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఎవరైతే అద్వైతాచార్య సైడ్ తీసుకున్నా సరే, నిత్యానంద ప్రభు సైడ్ తీసుకున్నా కూడా వైష్ణవ అది తీసుకున్నా కాబట్టి ఇద్దరు వైష్ణవ మధ్య గొడవ అయినప్పుడు మనం ఏ కొమ్ము కాయకూడదు, అంటే ఎవరి సైడ్ కూడా తీసుకోకూడదు. సో వాళ్ళు బాగానే ఉంటారు కానీ మనం వైకుంఠం పోలేనంటారు. కాబట్టి సో ఆ విధంగా ఏం చేయాలి, మనం ఏ తప్పిదం కూడా మనం చూడకూడదు. అది పెద్ద కృష్ణుడు వదిలిపెట్టాలి, కృష్ణుడు సాల్వ్ చేయగలుగుతాడు. మనకి దృష్టిలో అది మనకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి సో ఎవరిని కూడా సీరియస్ తీసుకోవడం అంటే ఏ సమస్యని కూడా ముఖ్యంగా. సో ఈ లోకంలో భగవంతుడు ఎంత గొప్పవాడు, భగవన్నామం భక్తి మహిమ ఎంత గొప్పది అంటే సో మనం చేస్తుంటాం కదా, జ్ఞాని కాని పాపాన్ని బ్రహ్మహత్యాలు కాని లక్ష్మీ అంటే అది ఇంటెన్షనల్ కమిట్ చేయకుండా ఎలాంటి అపరాధం సరే. ఉదాహరణకి మను మహారాజు సృష్టి చేయమంటే అసలు భూలోకమే లేదయ్యాడంటే అని జస్ట్ బ్రహ్మదేవుడు ఆలోచిస్తుంటే స్వామి వరాహ రూపం వచ్చి భూమిని మళ్ళీ తన కక్షలో పెడుతుంది, స్థానంలో పెడుతుంది. కానీ భగవంతుడు ఇచ్చిన ఎంతలాంటి బ్రహ్మాండమే తీసుకురాగలిగిన వాడు, భూలోకాన్ని తీసుకురాగలిగిన మనకు వచ్చినప్పుడు సమస్యను సాల్వ్ చేయాలి. కాబట్టి వైష్ణవుడు అంటేనే గొప్పతనం ఏంటంటే ప్రహ్లాదుడు అజాత శత్రువు అంటాడు. ప్రహ్లాదుడికి వాళ్ళ గురువులు సంతామర్కాలు ఏం చేస్తారు, పాలిటిక్స్ చెప్తారు, రాజనీతి చెప్తారు, ఆర్థికశాస్త్రం చెప్తారు. తర్వాత శత్రువులు వస్తే ఎలా ఎదుర్కోవాలని చెప్తుంటే శత్రువుల ఎవరున్నారు, శత్రువులు ఎవరున్నారు, ప్రతివాడు భగవంతుని బిడ్డే కదా అంటే ప్రహ్లాదుడు యుధిష్ఠిరుడు మహారాజులంతా అజాత శత్రువు అని కీర్తిస్తారు. అజాత శత్రువుని శత్రువు లేదు, భగవంతుడు అంశగా గుర్తించి చేసినప్పుడు నాకు ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏమిటి, ఇదంతా కూడా భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంటుంది. సో కాబట్టి మనం నాకు ఫలానా వ్యక్తి శత్రువు అంటే అది చేస్తూనే ఉండొచ్చు, వాళ్ళు శత్రుత్వం చేస్తూనే ఉండొచ్చు, మన మీద గోతులు అవుతూనే ఉండొచ్చు. కానీ ఏంటి, సో మనం ఎట్లా ఉండాలి, భగవంతుడి మీద ప్రార్థన చేసి ఉదాహరణకి అంబరీష్ మహారాజు ముందు ఆయన శత్రుత్వం చూపించాడు దుర్వాసన ఒక, కానీ ఆయన ఇంచి కూడా కదలకుండా భగవంతుడి ప్రార్థనలో ఉండాలి. సో భగవంతుడు రక్షించాడు. అట్లా మనకు భగవంతుడి పూర్తి విశ్వాసం ఉండాలి. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంట,
మనకన్నా తక్కువ వాళ్ళు అయితే వాళ్ళ మీద జాలి వస్తుంది. అందుకే వైష్ణవుడు పరదుఃఖ దుఃఖం వాడు కష్టం ఇలాగ కష్టాలు ఉంటే వాళ్ళ మీద దుఃఖంతో హెల్ప్ చేస్తాం మన శక్తి మీద. సో వైష్ణవుల్లో మనకన్నా ఉన్నతులు అయితే మనం వాళ్ళ నుంచి శక్తిని స్వీకరిస్తాం, నమస్కారం చేస్తాం, లేకుంటే ప్రార్థన చేస్తాం, లేకుంటే వాళ్ళ నుంచి వింటాం అన్నమాట. సో కాబట్టి వైష్ణవుడికి ఇక శత్రువులు లేవు. ఎందుకంటే మనకన్నా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ నుంచి మనం స్వీకరిస్తాం ఏదైనా, లేకుంటే మనకన్నా తక్కువ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఇవ్వాలి, ఇప్పుడు హోల్డ్ పెట్టుకోవాలన్నమాట. సో వైష్ణవుడి యొక్క స్వభావం ఏదన్నమాట. సో కాబట్టి వాడికి ఇంకా శత్రువులు ఎక్కడ ఉన్నారు ఈ లోపల. సో కాబట్టి విష్ణువుకి శత్రువులు ఉండొచ్చాము కానీ వైష్ణవుడికి శత్రువులు లేరంటారు భగవంతుడికి. ఎందుకంటే ఈ లోకంలోకి వస్తే ఆయనకు ఉన్నారు కదా, ఆయన అఫ్కోర్స్ ఆయనకు వాస్తవానికి లేదు కానీ ఆయన యాక్ట్ చేయాలన్నమాట. సో అందుకే వైష్ణవుడు లీల అదే లీల ప్రకారం అట్లా శాస్త్రాలు అదే చెప్పారు, ఈ విషయం కూడా చెప్పారు. విష్ణువుకు ఉండొచ్చాము కానీ వైష్ణవుడికి ఉండరు అంటారు. ఎందుకంటే ఆయన కరుణాంతం, అపార కరుణ చూపిస్తాను అన్నమాట అట్లా. సో అందుకే భగవంతుడు నాకు అపరాధం చేసి నేను క్షమిస్తాను కానీ వైష్ణవ అపరాధం చేసి నేను క్షమించలేను. సో ఏం చెప్తే మళ్ళీ వైష్ణవ యొక్క కారణం. సో ఆ విధంగా మనం వైష్ణవ అపరాధాలు లేకుండా ముఖ్యంగా చైతన్య మహాప్రభు మార్గదర్శకత్వం తీసుకొని అలా చేస్తూ ఏవి కూడా ఈ గ్రడ్జెస్ పెట్టుకోకుండా దాన్ని శౌచము అంటారు. మూడోది మౌనం అంటే భౌతిక విషయాలు మాట్లాడకూడదు, ఓన్లీ కృష్ణ చైతన్య విషయాలే మనం చర్చిస్తుండాలి. దాన్ని ఎలాంటి ప్రజల్పులు మాట్లాడకపోవటం. ఎందుకంటే గీతాదేవి మాటలు కూడా చెప్పారు, వీళ్ళలో ఈ లోపం ఉంది, వీళ్ళలో ఈ లోపం ఉంది. అలా తీసుకుంటే మనం ఒక బాస్కెట్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టుకున్నాం అనుకోండి, సో అందులో అవన్నీ చెడు ఫ్లవర్స్ మనం పెట్టుకుంటే ఆ వాసనలన్నీ మనకే వస్తాయి. అదే వీళ్ళలో ఈ మంచి లక్షణం ఉంది, వీళ్ళలో ఈ మంచి లక్షణం ఉంది అని ప్రతి పుష్పాన్ని ఒక మంచిని ఏరుకొని మన దగ్గర పెట్టుకుంటే మనం పరిమళిస్తుంటాం, అంటే మనం ఆ స్మెల్ మనం ఆస్వాదిస్తుంటాం. కాబట్టి ఇతరుల్లో ప్రతి వ్యక్తిలో ఎంతో కొంత మంచి ఉంటుంది, దాన్ని చూసి దాన్ని మనం ప్రోత్సహిస్తూ భక్తిలో తిరగాలి. మౌనము అంటే ప్రజలతో చేయకపోవటం, అన్వాంటెడ్ థింగ్స్ మాట్లాడకపోవటం. సో నాలుగోది మంత్రార్థ చింతనం. మంత్రార్థ చింతనం అంటే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అంటే ఓ కృష్ణ, ఓ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్, ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్ అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అన్నమాట. సో కాబట్టి మనం చేస్తుంది ఏంటి, కృష్ణానికి సేవ ఇవ్వండి. సో కాబట్టి సేవ వచ్చినప్పుడు సేవ చేయటం, అదేవిధంగా మనము మాయా శక్తి నుంచి మాయా సేవ నుంచి బయటపడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మనం 2 గంటల కూర్చొని కృష్ణుని వేడుకుంటున్నాం, స్వామి నీ సేవ ఇవ్వు, స్వామి నీ సేవ ఇవ్వు, స్వామి సేవ. సో కాబట్టి మనం మీనింగ్, బేసిక్ మీనింగ్ అని అర్థం చేసుకోవాలి. నీ యొక్క నామాన్ని, నీ రూపాన్ని, నీ యొక్క లీలని అర్థం చేసుకునే శక్తిని నాకు ఇవ్వమని మనం ప్రార్థన చేయాలన్నమాట. సో మంత్రార్థ చింతనం అంటారు. నెక్స్ట్ ఐదోది ఏంటి అంటే అనిర్వేదోది 6వది. సో వేగంగా మనం జపం కంప్లీట్ చేయాలని చేయకూడదు అనమాట. సో కాబట్టి ఫాస్ట్గా నేను కంప్లీట్ చేయాలి 16 రోజులు హరే కృష్ణ కృష్ణ సరిగ్గా వినకుండా అట్లా చేయకూడదు, ప్రశాంతంగా చేయాలి. అది భగవంతుడు సంతోషార్థం చేయాలన్నమాట. సో ఆ విధంగా జపం కంప్లీట్ చేయాలి. తర్వాత అనిర్వేదం అంటే 6వది. సో దాని ఫలితం ఈరోజే రాలేదని మనం వడ్డీ కావాలి, అంటే పేషెన్స్ ఉండాలంటున్నాం. సో ఆ విధంగా ఓపిక, సహనము, పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే భక్తిలో రిజల్ట్స్ అప్పుడే ఇవ్వడం, మనం అపరాధం లేకుండా చేస్తే రిజల్ట్స్ డెఫినెట్గా వస్తాయి. కానీ దానికి తగినటువంటి, అందుకే చైతన్య మహాప్రభు చెప్పారు, గుణాలపి సునీతేన కరోనిగా సహిష్ణ అమానిన మానవేణ కీర్తనీయ. సో ఈ విధంగా సనాతన గోస్వామి ఇచ్చినటువంటి 6 నియమాలను మనం స్మరిస్తూ ఉండాలి. చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం మంత్రార్థ చింతన చేస్తూ అదేవిధంగా ఫాస్ట్గా చేయకుండా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో, కాబట్టి భగవంతుని, గురువుని సంతోషపరచడం కోసం మనం ఈ యొక్క నామాన్ని చేస్తున్నాము. భగవంతుని భక్తి చేస్తున్నంత కూడా వాళ్ళ సంతోషం కోసమే, నేను ఈరోజు జీవించేది వాళ్ళ యొక్క ఆనందం కోసమే అన్నటువంటి భావన కలిగి ఉన్నట్లయితే సో మనకి ఎంతో ఆనందం ఉంటుంది అన్నమాట. సో అలాంటి భావన కలిగి ఉండాలి. తర్వాత ఫైనల్గా ఓపిక ఉండాలి. వాటి యొక్క రిజల్ట్స్ ఈరోజు రాలేదు అని మనం వల్లి కాకుండా ఎంతో సహనము, ఓపిక ఉన్నప్పుడే ఆయన ఫలితం వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా సనాతన గోస్వామి 6 నియమాలు చెప్తారన్నమాట సరైన జపానికి. సో ఆ విధంగా ఎవరైతే ఆ విధంగా చేస్తూ ఉంటారో సాక్షాత్తు భగవంతుడితోటి అభిన్నత్వ నామనామి, భగవంతుడి
యొక్క సాంగత్యాన్ని అనుభూతం చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనం మొత్తం ప్రయత్నం కూడా భగవంతుడితోటి సాంగత్యం ఏర్పాటు చేసుకోవటం, సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం. తర్వాత అవిధేయ అన్నారు. ఇప్పుడు ఈరోజు అదే ప్రస్తావన వచ్చిందన్నమాట. దాన్ని ఎలా చేయాలని మనకి సరిగ్గా తెలియదు అంటున్నారు. అదే ప్రభుపాద వారు ఇచ్చినటువంటి సిస్టమ్ అదే. సో గోస్వాములు ఏం చేశారు? నిద్రాహార విజితం, అంటే వాళ్ళు నిద్రని ఆహారాన్ని అంతా కూడా పూర్తిగా తగ్గించగలిగారు. సరే, వాళ్ళని మనం ఇమిటేట్ చేయకుండా సరే మనం ఏం చేయాలి? సో ఎంత అవసరమో అంతే తినాలి, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. సో అలా మన భౌతిక విషయాల్ని ఎంత తగ్గించగలిగితే అంత ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం అన్నమాట. సో ప్లస్ ప్రతి పదం పూర్ణాస్వాదం, చేసేటువంటి నామం కానీ చేసేటువంటి సేవలో కానీ మనం యాక్చువల్గా వాస్తవంగా ఆనందాన్ని పొందవచ్చు. మేము ఒకసారి ఇట్లనే మా గురుగారు పొద్దున్నే అక్కడ మాకు మంగళారతి అయిపోగానే ఇమీడియట్గా భాగవతం క్లాస్ స్టార్ట్ అవుతుంది. అసలు గ్యాప్ ఉండదు అన్నమాట. సో 45 minutes 1 hour అని ఒకదాని ఒకటి అయిపోయిన తర్వాత భాగవతం క్లాస్ మహారాజ్ చెప్తుంటే పూజారి ఏం చేయాలి? డ్రెస్సింగ్ అని చేయాలి, లేకుంటే మాలను తయారు చేసి నేను మాలని మేమేం చేస్తాం, పూలు ఏరుకొని వచ్చి అప్పుడే సో వాళ్ళు ప్రేయర్ చేస్తుంటే పూలు ఏరుకొని వస్తాం, మాలలు కుడుతూ ఉంటాం. సో మహారాజు జయ రాధమాధవ వేసరి మాల తయారైపోతుంది. సో ప్రతి మాలలో కూడా సో మనం మానసికంగా ఎంతో భగవంతుడి యొక్క చింతన భక్తితో చేయొచ్చు అన్నమాట. ఒక్కొక్క పువ్వు గుచ్చుతూ భగవంతుడి యొక్క నామం కానీ నామాన్ని స్మరించడం, లేకుంటే ఒక్కొక్క దివ్యదేశాన్ని, లేకుంటే మనకి బృందావనంలో 12 వనాలు ఉన్నాయి, అదేవిధంగా మాయపూర్లో నవ ద్వీపాలు ఉన్నాయి. అలా మనం గుర్తించుకుంటాం. మహారాజుకి ఇమ్మీడియట్గా వస్తుంది. సో చెప్తుండేవాడు అంటారు, మీరు ప్రభుత్వంతో పోండి, మీరు వేరే లోకానికి తీసుకెళ్తాడండి. జస్ట్ పూజ వెళ్ళటానికి పోవటానికి కూడా. అంటే ఆ యొక్క మన చింతన, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వాతావరణం, అక్కడ భావన అంతా కూడా ఎంత ప్రశాంతంగా మధురంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తులు ఉన్నారు కాబట్టి పరిస్థితి చేయగలుగుతారు అన్నమాట. ఎవరు ఏ కాన్షియస్నెస్లో ఉన్నారు, ఏ భావనతో చేస్తున్నారు అన్నీ కూడా వాళ్ళకి రివీల్ అవుతుంటాయి, కృష్ణుడు చూపిస్తుంటాను. సో అలా మనం చేసేటువంటి ప్రతి సేవని భగవంతుని సమర్పణంగా, ఓకే భగవంతుడు నేను అంత అదృష్టవంతుని ఈరోజు భగవంతుడికి ఒక మాల చేయగలిగాను, పూమాల చేయగలిగాను, లేకపోతే ఈరోజు కుకింగ్ చేయగలిగాను, లేకుంటే డ్రెస్సింగ్ చేయగలిగాను, లేకుంటే భగవంతుడికి ధనాన్ని కలెక్ట్ చేయగలిగాను, లేకుంటే భగవంతుడికి జపం ఎక్కువ చేయగలిగాను, ఈరోజు ఆయనకి నామాన్ని వినిపించగలిగాను, హరికథను చెప్పగలిగాను, భగవంతుడి యొక్క లీలను వర్ణించగలిగాను. సో ఇవన్నీ కూడా భక్తిలో అవిధేయం అంటారు. అవి చేస్తుంటే సో మనలో మనకు తెలుస్తుంటుంది, జస్ట్ మనం మరోజుగా ఉన్నామా, జస్ట్ మాయ ఆవరించిందని మనకు తెలుస్తున్నాము. సో ఈ విధంగా అవిధేయం ఇచ్చినటువంటి ఈ పద్ధతిని జస్ట్ పాటిస్తూ చాలు. కానీ మనలో కూటినాటి లేకున్నప్పటికే రఘునాథ్ దాస్ కోసం ఒక మనస్శిక్ష అని లెసన్ టు ద శిక్షణ అనమాట. మనసుకు ఒక శిక్షణ అని ఒక బుక్ రాశారు, మనస్శిక్ష. అందులో 12 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. సో మనం జపం చేసేటప్పుడు భగవంతుని ప్రసన్నం కోసం కాకుండా సో మన మనసులో ఉన్నటువంటి అహంకారాన్ని, లేకుంటే మనసులో సటిల్ బాడీ ఉంటుంది, మనసు బుద్ధి అహంకారం, సో ఇవన్నీ కూడా పూర్తిగా ఎప్పుడైతే తీసి పక్కన పెట్టేసి మనం భగవంతుడి శరణాగతితో చేసేటువంటి ప్రతి సేవ కూడా నామసేవ, ప్రసాద సేవ, అర్చ సేవ 5 ఇచ్చారు కదా. సో నామసేవ, భాగవత సేవనం, శ్రద్ధయా శ్రీమూర్తి సేవనం, సాధు సేవ, ధామ సేవ. సో వీటిలో మనం చేస్తూ ఉంటే ఎంతో ఆనందాన్ని అనుభవించవచ్చు అన్నమాట. అలా ప్రతినిత్యము అభిధేయంలో ఉండటం వల్ల మనం తెలుస్తున్నాము. సో మనం ఎంత ప్రోగ్రెస్ అవుతున్నామని. ప్రోగ్రెస్కి ఏంటి మీటర్ ఏంటి, స్కేల్ ఏంటి అర్థం చేసుకోవడం, నేను ఎంత ఎదిగాను అంటే సో నీకు ఎన్ని భౌతిక కోరికలు, వాటి మీద ఆసక్తి ఉంది అనేది దాన్ని బట్టి మనం తెలుస్తున్నాం. నాకు టు ప్లీజ్ కృష్ణ అన్యాభిలాషిత్యం జ్ఞానకర్మాదినావతం అనుకూల్యం కృష్ణాంశులను భక్తుడు. అంటే కృష్ణుడిని ప్రసాదం చేయటం తప్ప నాకు ఇంకోటి లేదయ్యా, కృష్ణ ఇచ్చే ఉంటే కృష్ణుని కోరికైతే నేను ఇచ్చేస్తాను, ఈ యాక్టివిటీ భక్తి యాక్టివిటీలో ముందుకు వెళ్తాను. అటువంటి భావం ఉన్నప్పుడే మనకి ఇంకా మనకు తెలుస్తుంది అన్నమాట. ప్రతిది కూడా నాట్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్లాస్ విల్ మూవ్ వితౌట్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్ అంటారు. గట్టి పూస కూడా భగవంతుడి యొక్క అనుజ్ఞలైతే జరగదు ఈ లోకంలో కానీ ఏ లోకంలో ఆధ్యాత్మికంలో. సో ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకుంటామో సో ఇమీడియట్గా మనకి అంటే ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. శ్రీమద్ భాగవతం.
जय जगत शिला प्रभुपाद की जय, गौर भक्तवृंद की जय, गौर ओम। श्री जय प्रभु जी की गौर भक्त वृंद की जय, शीला प्रभुपाद की। हरे कृष्ण 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 हरे हरे।